ప్లీజ్ సార్. మనం అవునన్నా కాదన్నా ఇప్పుడు ఇంతకుముందు రాములన్న చెప్పినట్టు బీజేపీ పార్టీ వాళ్ళ అవసరాలకి కాకినాడ తీర్మానం చేసి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టి 3 రాష్ట్రాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం కోసం మాత్రమే, ఓట్లకు రాజకీయం కోసం మాత్రమే చెప్పిరనడానికి అదొక సాక్ష్యం. నెంబర్ 1. సరే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అందరూ సమగ్ర తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు సహకరించి ఉద్యమంలో పాల్గొన్న మాట నిజం. కానీ దానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు. ఇది అవునన్నా కాదన్నా తెలంగాణ సమాజం ఒప్పుకునేటువంటి విషయం. ఇది ఎవరో తీసేస్తే ఎవరో రాజకీయంగా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం మన స్థాయిలో డిబేట్ చేసినంత మాత్రాన ఈ 30 నిమిషాలు ఎవరికి వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం తప్ప దాన్ని మాత్రం మార్చలేము. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే అంతకుముందు 69 ఉద్యమం ఉంది. తర్వాత చాలామంది మేధావులు చాలామంది తెలంగాణ ఉద్యమం సంస్థలు పెట్టి పోరాడినారు. కానీ అంతిమంగా మరి శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విధంగా మరి పోరాటం చేసింది కేసీఆర్ గారు. అది అందరం ఒప్పుకోవాల్సిందే. అది ఇచ్చింది సోనియా గాంధీ ఎట్లనో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినామని మేము ఎంతైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో దాన్ని కొట్లాడి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. నెంబర్ 1. నెంబర్ 2, నిధులు నీళ్లు నియామకాలు అనే విషయం ఇంతకుముందు వెంకరెడ్డి గారు మాట్లాడింది. అప్పులు అనే విషయం కూడా మాట్లాడింది. ఇప్పుడు నిధుల విషయానికి సంబంధించి మరి మన యొక్క ఆదాయాన్ని మనకు సంబంధించిన ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయం ఎంత, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మన ఆదాయాన్ని పర్ క్యాపిటల్ మనం ఏ స్థాయికి తీసుకొచ్చినామో ఆ గణాంకాలు కేంద్ర ప్రభుత్వం వెంకరెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్రభుత్వమే చెప్తా ఉంది. గుజరాత్కు 1, 2 రెండో స్థానంలో పర్ క్యాపిటల్ ఒక మనిషి యొక్క వారి యొక్క ఆదాయాన్ని, అదేవిధంగా రాష్ట్ర ఆదాయాన్ని 3 లక్షల కోట్లకు ఇలా రాష్ట్ర ఆదాయము పర్ క్యాపిటల్ ఒక వ్యక్తి సంపాదించేటువంటి డబ్బు ఇలా దేశంలో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నాం. అంటే దీనికి ప్రభుత్వం పనిచేయకపోతే ఎవరు ఏం చేయకపోతే ఇది వచ్చేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, నిధుల నియామకాలు అనే చెప్తా ఉన్నారు. మనం ఉద్యమ సమయంలో కరెంటు వాళ్ళు పనిచేసారు. ఇలా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడడం జరిగింది. దాదాపుగా 25-30 వేల మంది. ఇలా సింగరేణి సంస్థ మనకు ఉద్యమ సమయంలో ఒక గొప్పగా పనిచేసినటువంటి సింగరేణిలో ఇలా వారసత్వ ఉద్యోగాల ద్వారా ఒక 20-25 వేల ఉద్యోగాలని మళ్ళీ కొత్తగా మనం నియమించుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామని చెప్పే అటువంటి 60 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ తర్వాత అవి పరీక్షలు కానీ అన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అవన్నిటిని కూడా పెట్టడం జరిగింది. సరే, కొన్ని కోర్టు కేసులు ఉండి డిలే అయినాయి, అవన్నీ కూడా మనం సమాజం అంతా చూసిందే. అవి కాకుండా కూడా ఒక 80,000 డైరెక్ట్గా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ తర్వాత మిగతా దానిలో చేపట్టడం జరిగింది. ఆ రోజు ఖాళీలు ఉన్నటువంటి 1,90,000 ఖాళీలు ఉంటే అవన్నిటినీ వివిధ మార్గాల ద్వారా అప్పుడు పనిచేసి 10-20 సంవత్సరాలుగా ఐకేపీలో పనిచేసేటువంటి మరి సీసీలను కానీ వాళ్ళ ఇందిరా క్రాంతి పథకంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మరి మార్చడం, వాళ్ళని నియమించడం జరిగింది. ఇట్లా చాలా ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి. మొత్తమే లేవు, కరెక్ట్గా ఇచ్చినామని కాదు, ఎంత చేయాలో అంత చేసినాం. ఈరోజు బీపీఆర్ సబ్మిట్ చేయలేదు అని వారు చెప్తా ఉన్నారు. ఎన్నోసార్లు కేంద్రానికి మా జాతీయ ప్రాజెక్టు, ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రాజెక్టుని ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ నూతన రాష్ట్రానికి ఏర్పడ్డ తర్వాత పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఖచ్చితంగా ఏదో ఒకటి మాకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని స్పందించలేదు. అంటే ఇప్పుడు ఒకటే మాట ఏం చెప్తారు, డిపిఆర్ ఇవ్వలేదనే మాట చెప్తారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం 75 ఏళ్ళు అయిందండి స్వాతంత్రం వచ్చి. ఇలా అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయా? 75 ఏళ్ల నుంచి వెళ్ళి పరిష్కరించబడినటువంటి సమస్యలు మరి అందులో 20 సంవత్సరాలు 15 నుంచి 18 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది. ఒక 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఇలా 75 ఏళ్ళైనా కూడా సమస్యలు ఇంకా అట్లే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఇలా అభివృద్ధికి ఇంకా రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. నిన్న మొన్న మోడీ గారు మేము ప్రతి గ్రామంలో కరెంటు తీసుకుపోయినామని ఇలా గొప్పగా ఈరోజు చెప్తా ఉన్నారు. మరి 10 సంవత్సరాలలోనే ఎన్ని చేయగలుగుతాం? చేయగలిగే దానికంటే ఎక్కువ